హలో! వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ మేడం. ఈ వీడియోలో నిద్రకు సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. నాకు కొంచెం నిద్ర కావాలి. లేకపోతే నేను కొంచెం నిద్రపోవాలనుకుంటున్నా అని చెప్పడానికి ఐ నీడ్ టు గెట్ సమ్ స్లీప్. ఐ నీడ్ టు గెట్ సమ్ స్లీప్. సో, ఇక్కడ స్లీప్ అంటే నౌన్ అన్నమాట. ఐ నీడ్ టు గెట్ అంటే కొంచెం నిద్ర పొందాలనుకుంటున్నా అని చెప్పడానికి అంటే ఎగ్జాక్ట్‌గా ట్రాన్స్‌లేట్ చేయాలనుకుంటే అలా అన్నమాట. ఐ నీడ్ టు గెట్ సమ్ స్లీప్. లేకపోతే ఐ నీడ్ టు స్లీప్ అంటే ఇక్కడ వర్బ్. ఐ నీడ్ టు స్లీప్ అంటే నిద్రపోవాలి. నాకు నిద్రపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేటప్పుడు ఐ నీడ్ టు స్లీప్. ఇక్కడ వర్బ్ అన్నమాట. సో, స్లీప్ పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ స్లెప్ట్, స్లెప్ట్. స్లీప్, స్లెప్ట్, స్లెప్ట్ అన్నమాట. సో, నెక్స్ట్ నాకు లాస్ట్ నైట్ అంతగా నిద్ర పట్టలేదు అని చెప్పడానికి ఐ డిడ్ంట్ గెట్ మచ్ స్లీప్ లాస్ట్ నైట్. ఐ డిడ్ంట్ గెట్ మచ్ స్లీప్ లాస్ట్ నైట్. అంటే ఇక్కడ కూడా నౌనే. గో టు స్లీప్ అంటే నిద్రపోవడానికి వెళ్ళు. గో టు స్లీప్. నెక్స్ట్ అతని మాటలు లేకపోతే ఆమె మాటలు నాకు బోర్ కొట్టిచ్చాయి. అంటే దానివల్ల నాకు నిద్ర వచ్చేస్తుంది అంటుంటాం. ఎవరైనా మాట్లాడుతుంటే మనకు బోర్ కొడుతుంటే అబ్బా! నాకు నిద్రొస్తుంది అంటుంటాం. సో, అలా చెప్పడానికి హర్ టాక్ సెంట్ మీ టు స్లీప్. అంటే ఇక్కడ ఇట్ వాస్ బోరింగ్ అని. సెంట్ అంటే పాస్ట్ టెన్స్. సెంట్. హర్ టాక్ అంటే ఇక్కడ ఆమె మాటలు, ఆమె యొక్క డిస్కషన్ ఏదైతే ఉందో అది సెంట్ మీ అంటే నన్ను నిద్రకు వెళ్ళేలాగా చేశాయి అని చెప్పడానికి సెంట్ మీ అంటే నిద్రకు అంటే పడుకునేలా చేశాయి. సెంట్ మీ టు స్లీప్. సో, అంటే ఇట్ వాస్ బోరింగ్ అని. మళ్ళీ నిద్రకు ఉపక్రమించు అని చెప్పడానికి ట్రై టు గో బ్యాక్ టు స్లీప్. అంటే పిల్లలు కానీ ఎవరైనా మధ్యలో లేచినప్పుడు మనం ట్రై టు గో బ్యాక్ టు స్లీప్. మళ్ళీ పడుకునే ప్రయత్నం చెయ్యి అని చెప్పడానికి ట్రై టు గో బ్యాక్ టు స్లీప్. అతను నిద్రలో అరిచాడు అని చెప్పేటప్పుడు హి క్రైడ్ ఔట్ ఇన్ హిస్ స్లీప్. అలాగే నడిచాడు అని చెప్పాలంటే హి వాక్డ్ ఇన్ హిస్ స్లీప్. లేకపోతే హి యూజువల్లీ వాక్స్ ఇన్ హిస్ స్లీప్. అతను సాధారణంగా నిద్రలో నడుస్తాడు. లేకపోతే హి ఈజ్ ఏ స్లీప్ వాకర్. ఈజ్ ఏ స్లీప్ వాకర్ అంటే నిద్రలో నడిచే వ్యక్తి అని అర్థం. సో, నిద్రలో అరిచాడు అని చెప్పడానికి హి క్రైడ్ ఔట్ ఇన్ హిస్ స్లీప్. సో, ఇంకా నాకు నిన్న రాత్రి 5 గంటలే నిద్రొచ్చింది. 5 గంటల నిద్ర మాత్రమే పట్టిందని చెప్పడానికి ఐ ఓన్లీ గాట్ అబౌట్ 5 అవర్స్ స్లీప్. ఐ ఓన్లీ గాట్ అబౌట్ 5 అవర్స్ స్లీప్. అంటే 5 అవర్స్ స్లీప్ అంటే ఇక్కడ గూడా స్లీప్ అనేది నౌన్ అన్నమాట. సో, 5 గంటల నిద్ర మాత్రమే నేను పొందగలిగాను అని చెప్పడానికి ఐ ఓన్లీ గాట్ అబౌట్ 5 అవర్స్ స్లీప్. అలాగే ఆమె నిద్రలోకి జారుకుంది. గాఢ నిద్రలోకి జారుకుంది అని చెప్పేటప్పుడు షీ ఫెల్ ఇంటూ ఎ డీప్ స్లీప్. షీ ఫెల్ అంటే నిద్రలోకి జారుకుంది అని చెప్పేటప్పుడు మనం షీ ఫెల్ ఇంటూ ఎ డీప్ స్లీప్ అని చెప్తామన్నమాట. అలాగే నిన్న రాత్రి నీకు సరిగ్గా నిద్ర పట్టిందా అని చెప్పడానికి డిడ్ యూ హావ్ ఎ గుడ్ స్లీప్? మనం దీనికి సమాధానంగా నో ఐ డిడ్ంట్ హావ్ ఎ గుడ్ స్లీప్ లేకపోతే ఐ హాడ్ ఎ పూర్ స్లీప్ అంటే నాకు బాగా నిద్ర పట్టలేదు అని చెప్పడానికి పూర్ స్లీప్ అని చెప్పొచ్చనమాట. ఐ హాడ్ ఎ పూర్ స్లీప్ లేకపోతే ఐ డిడ్ంట్ హావ్ ఎ గుడ్ స్లీప్. ఐ డిడ్ంట్ హావ్ ఎ గుడ్ స్లీప్ అని చెప్పొచ్చనమాట. సో, అలాగే నేను జనరల్‌గా కొద్దిసేపు పడుకొని లేస్తే చాలా బాగుంటాను అని చెప్పడానికి ఐల్ ఫీల్ బెటర్ ఆఫ్టర్ ఎ గుడ్ నైట్ స్లీప్. లేకపోతే ఐ ఫీల్ బెటర్ జనరల్‌గా అన్నమాట. అంటే నాకు నిద్ర పడితే నేను చాలా బావుంటాను. బెటర్‌గా ఫీల్ అవుతుంటాను అని చెప్పేటప్పుడు ఐ ఫీల్ బెటర్ ఆఫ్టర్ ఎ గుడ్ నైట్ స్లీప్. ఇక్కడ గూడా నౌన్ అన్నమాట. గుడ్ నైట్ స్లీప్. సో, ఐ ఫీల్ బెటర్ లేకపోతే ఐ విల్ ఫీల్ బెటర్ ఆఫ్టర్ ఎ గుడ్ నైట్ స్లీప్. అలాగే మనం అంటుంటాం ఏదైనా ఒక చోట అలాగే కూర్చుండిపోయినా మనకు కాళ్ళు తిమ్మిరి పట్టేస్తాయన్నమాట. అంటే వాటికి సెన్స్ అనేది ఉండదు.
అటువంటి సందర్భాల్లో గూడా మనం స్లీప్ అన్న వర్డ్‌ని యూజ్ చేయొచ్చు. అదెలా అంటే మై ఫుట్ హాస్ గాన్ టు స్లీప్ అంటే తిమ్మిరి పట్టేసింది. అంటే సెన్స్ లేకుండా అయిపోయిందని చెప్తుంటాం కదా! అలా చెప్పడానికి మై ఫుట్ హాస్ గాన్ టు స్లీప్. సో, ఇలా చెప్పొచ్చు. నిన్న రాత్రి నాకు బొత్తిగా నిద్ర లేదు. కన్ను కూడా మూయలేదు అని చెప్తుంటాం. అలా చెప్పడానికి ఐ డిడ్ంట్ గెట్ ఎ వింక్ ఆఫ్ స్లీప్. వింక్ అంటే కొంచెం కూడా మామూలుగా వింక్ అంటే ఇలా కళ్ళు మూసి రెప్పపాటు అంటాం. సో, రెప్పపాటు నిద్ర కూడా లేదు నాకు. రవ్వంత కూడా లేదు అని చెప్పేటప్పుడు ఐ డిడ్ంట్ గెట్ ఎ వింక్ ఆఫ్ స్లీప్ లాస్ట్ నైట్. అస్సలు నేను పొత్తిగా పడుకోలేకపోయానని చెప్పడానికి ఐ హార్డ్‌లీ స్లెప్ట్ ఎ వింక్. ఐ హార్డ్‌లీ స్లెప్ట్ ఎ వింక్. ఇలా చెప్పొచ్చనమాట. అలాగే ఏదైనా ఒక విషయం గురించి నువ్వు ఆలోచించి నిద్ర పాడు చేసుకోకు అని చెప్పడానికి కూడా ఒక ఫ్రేజ్ ఉంది. అదేంటంటే డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇట్. అంటే ఓవర్ ఇట్ అంటే ఆ విషయం మీద ఆ సమస్య ఓవర్ థాట్ ప్రాబ్లమ్. నీకేదైతే సమస్య ఉందో దాని గురించి నువ్వు నిద్రని పాడు చేసుకోకు. ఎవ్రీథింగ్ వుడ్ బి ఓకే. సో, డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇట్. సో, ఇలా మనం చెప్పొచ్చనమాట. డోంట్ లూజ్ స్లీప్ ఓవర్ ఇట్ అంటే దాని గురించి నిద్రని పోగొట్టుకోకు, నిద్రని పాడు చేసుకోకు. ఎవ్రీథింగ్ వుడ్ బి ఓకే అని చెప్పొచ్చనమాట. సో, ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.